గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కోడింగ్ చామ్ సాయి. ఈ పర్టికులర్ వీడియో వచ్చేసి త్రిబుల్ ఈ డిపార్ట్మెంట్ అనమాట. వాళ్ళకి ప్రోగ్రామింగ్ ఇన్ సి ఉంది కదా, సబ్జెక్ట్ కోడ్ వచ్చేసి 305 C23 వాళ్ళకి అనమాట. ఓకేనా, ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మోస్ట్లీ మీకు 5 యూనిట్స్ అయితే ఉన్నాయి. వెయిటేజ్ చూసుకున్నట్లయితే ఫస్ట్ యూనిట్ 16 మార్క్స్ అలొకేట్ చేశారు, అంటే ఒక ఎస్ఏ వస్తుంది 10 మార్క్స్, ఇది 3 మార్క్స్ వస్తాయి. సెకండ్ యూనిట్ 26, థర్డ్ యూనిట్ 26, ఫిఫ్త్ యూనిట్ 26 అనమాట. అంటే 3 మార్క్స్ వస్తాయి. ప్రతి 26 ఉంది కదా మార్క్స్, ప్రతి యూనిట్ నుంచి 2 వేసి 10 మార్కుల క్వశ్చన్లు వస్తాయి అనమాట. ఇంకా యూజర్ డిఫైన్ ఫంక్షన్లో 16 మార్క్స్ అనమాట. 10 మార్క్స్ అయితే ఉంటుంది ఒక క్వశ్చన్, 3 మార్క్స్ వస్తాయి. అసలు ఈ సిలబస్ చూసిన తర్వాత చాలా తక్కువ సిలబస్ అయితే పెట్టారు త్రిబుల్ ఈ డిపార్ట్మెంట్కి. బట్ క్వశ్చన్ పేపర్ చూసిన తర్వాత ప్రీవియస్ ఇయర్స్ అన్ని నేను ఎక్కువ ప్రోగ్రామింగ్ ఉంది యాజ్ కంపేర్ టు థియరీ. మీరు మార్క్స్ పాస్ అవ్వాలి అంటే ఖచ్చితంగా మీరు బాగా రాసి ఉండాలి. ఈ 3 మార్క్స్ క్వశ్చన్లు 10 రాస్తే బాగా అది పాస్ అవుతారు. మీరు బిగ్ క్వశ్చన్లలో తెచ్చుకోవాలంటే ఎస్ఎస్లు 10 మార్క్స్ దాంట్లో ఇట్ ఈస్ ఇంపాసిబుల్ అనమాట. ఎక్కువ ప్రోగ్రామింగ్ అయితే ఇచ్చారు. నా సజెషన్ ఏంటంటే నేను చెప్పే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చదవండి. అండ్ అలాగే కింద డిస్క్రిప్షన్లో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ లింక్స్ అయితే ఉంది, వెబ్సైట్ లింక్ వెళ్ళి చూడండి. నేను ప్రతి ఇయర్ అప్లోడ్ చేస్తాను. C23 వాళ్ళకి ఓన్లీ 2 క్వశ్చన్ పేపర్లే జరిగాయి. దాన్ని చూస్తేనే నేను ఎక్కువ మీకు ప్రోగ్రామింగ్ ఇచ్చాడు. నేను ఇంకా సేమ్ సిలబస్ అనమాట. C20 వాళ్ళకి C23 వాళ్ళకి కూడా వాళ్ళ క్వశ్చన్ పేపర్లు చూసింటే మొత్తం ప్రోగ్రామింగే. వాళ్ళ క్వశ్చన్ పేపర్ కూడా లాస్ట్ 2 ఇయర్స్, లాస్ట్ ఒక 3-4 క్వశ్చన్ పేపర్ చూసి ఏవి రిపీటెడ్గా అడిగాడు క్వశ్చన్స్, ప్రోగ్రామింగ్ క్వశ్చన్స్ ఏవి కొత్తగా అడిగాడు ప్రోగ్రామింగ్ క్వశ్చన్స్, అవి చూసి నేర్చుకోండి. ఓకేనా, నేను కూడా కొన్ని చెప్తాను ఈ వీడియోలో. ఓకేనా, ఇంకా లేట్ లేకుండా ఫస్ట్ యూనిట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూద్దాం. ఇక్కడ దీంట్లో ఎక్కువగా అడిగేది ఎక్స్ప్లెయిన్ ద ఇన్పుట్ ఫంక్షన్ ప్రింట్అప్ స్కాన్ఎఫ్ అండ్ అలాగే ఇంక్రిమెంట్ అండ్ డిక్రిమెంట్ ఆపరేటర్స్ అనమాట. దీన్ని ఒక్కొక్కసారి వాటిలో ఎట్లా అడుగుతారంటే ఇంక్రిమెంట్ ని డిక్రిమెంట్ ని ప్రీ డిఫైన్ అనమాట. ఎక్స్ప్లెయిన్ అబౌట్ ద ప్రీ డిఫైన్ ఆపరేటర్స్ అంటారు. ప్రీ డిఫైన్ మీన్స్ ప్రీ డిఫైన్ కాదు, ప్రెసిడెన్స్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ ప్రెసిడెన్స్ ఆపరేటర్స్ అన్నప్పుడు ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ రాయాలి. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. ఇంకోటి ఏంటంటే ఇక్కడ అర్థమెటిక్, రిలేషనల్, అసైన్మెంట్ ఉంది కదా, ఇది వచ్చేసి క్వశ్చన్ పేపర్ ఎట్లా అడుగుతాడంటే కాంబినేషన్ ఆఫ్ అడుగుతాడు అనమాట. కాంబినేషన్ అడుగుతాడు. ఎట్లా అంటే అర్థమెటిక్ రాయండి అండ్ అలాగే రిలేషన్ రాయండి, లేకుంటే రిలేషన్ రాయండి అసైన్మెంట్ ఆపరేషన్ రాయండి, అలాగ అడుగుతారు. ఆపరేటర్స్ గురించి కూడా చూసుకోండి. ఓకేనా, ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఎక్స్ప్లెయిన్ బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ సి ప్రోగ్రామింగ్ అనమాట. ఇది చాలా ఇంపార్టెంట్. ఈ 4 క్వశ్చన్స్ అయితే నేర్చుకోండి. ఇంకా 3 మార్క్స్ చూసుకున్నట్లయితే ఇంపార్టెన్స్ ఆఫ్ సి. నెక్స్ట్ వచ్చేసి వేరియస్ డేటా టైప్స్ విత్ ఎగ్జాంపుల్స్ ఉంది కదా, మేబీ వేరియస్ డేటా టైప్స్ అటు అడుగుతాడు. ఓకే, ఇక్కడ కాన్స్టాంట్స్, వేరియబుల్స్, కీవర్డ్స్, ఐడెంటిఫైర్స్ ఉన్నాయి కదా, అవి కూడా చూసుకోండి. డెఫినేషన్ మీకు అడగచ్చు 3 మార్క్స్కి. ఓకేనా, ఇంతే అనమాట ఫస్ట్ యూనిట్. ఇంకా సెకండ్ యూనిట్లో చూసుకున్నట్లయితే మీకు ఓన్లీ డెసిషన్ మేకింగ్, లూపింగ్, డెసిషన్ బ్రాంచింగ్ స్టేట్మెంట్స్ అయితే ఉన్నాయి. బ్రేక్ ని కంటిన్యూ వచ్చేసి డెసిషన్ బ్రాంచింగ్ స్టేట్మెంట్స్ అంటారు. ఓకేనా, లూప్స్ ఉంటాయి కదా, ఫర్, డూ, వైల్ వచ్చేసి ఫర్, డూ వైల్ ఉంటాయి. దాంట్లోకి వచ్చేసి మీకు ఇటరేటివ్ కానీ లూపింగ్ స్టేట్మెంట్స్ అంటారు. డెసిషన్ మేకింగ్ కానీ డెసిషన్ బ్రాంచింగ్ స్టేట్మెంట్ అంటారు. ఇఫ్ ఎల్స్, స్విచ్ ఉంటాయి కదా, ఈ 3 కూడా ఇది చాలా సింపుల్ యూనిట్. మీరు మొత్తం నేర్చుకోండి. దీంట్లో ఎక్కువ మీకు థియరీ అడగడం చాలా తక్కువ అనమాట. మోస్ట్లీ అడిగితేవి మీరు ఫర్ సింటాక్స్ రాయండి, వైల్ సింటాక్స్ రాయండి, 3 మార్క్స్లో ఎక్కువ అడుగుతాడు. కానీ ఎస్ఏస్లలో దీంట్లో గురించి ప్రోగ్రామ్ అడుగుతాడు అనమాట. వైల్ లూప్, ఫర్ లూప్ యూజ్ చేసి నాకు సమ్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్ ప్రింట్ చేయండి. ఇంకోటి ఏంటంటే మంత్లో ఎన్ని డేస్ ఉన్నాయో స్విచ్ స్టేట్మెంట్ యూజ్ చేసి ప్రోగ్రామ్ రాయండి, అట్లా అడుగుతున్నారు. ఓకేనా, ఇవి చాలా ఈజీ చాప్టర్. సింటాక్స్, ఫ్లో చార్ట్స్ అవే ఉంటాయి. వాడు అడిగితే ఎక్స్ప్లెయిన్ అబౌట్, ఒకవేళ మీకు థియరీ అడిగితే ఎక్స్ప్లెయిన్ అబౌట్ డెసిషన్ మేకింగ్ స్టేట్మెంట్స్ కానీ, ఎక్స్ప్లెయిన్ అబౌట్ లూపింగ్ స్టేట్మెంట్స్ కానీ, ఎక్స్ప్లెయిన్ అబౌట్ డెసిషన్ జంపింగ్ స్టేట్మెంట్స్ అంటారు. ఓకేనా, దీన్ని బ్రేక్, కంటిన్యూ అట్లనే అడుగుతాడు. ఓకేనా, అవే అనమాట సెకండ్ యూనిట్ ఇంపార్టెంట్. మోస్ట్లీ నేను ఏదైతే చెప్పానో ఎస్ఎస్కి అవే 3 మార్క్స్కి అడిగే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి.
మోస్ట్లీ మీకు అడిగితే ఇక్కడ నల్ స్టేట్మెంట్ కామా ఆపరేట్ ఉంది కదా, 3 మార్క్స్ అడిగే ఛాన్స్ ఎక్కువ ఉంది, అది డిఫరెంట్గా ఉంది కాబట్టి. ఇంకా థర్డ్ యూనిట్ చూసుకున్నట్లయితే దీంట్లో ఓన్లీ 2 టాపిక్సే ఉన్నాయి, అరేస్ స్ట్రింగ్స్ అనమాట. మీరు ఎక్స్ప్లెయిన్ అబౌట్ అరేస్ నేర్చుకొని ఎక్స్ప్లెయిన్ అబౌట్ స్ట్రింగ్స్ నేర్చుకుంటే 2 టాపిక్ కవర్ అవుతాయి. మీరు ఎక్స్ప్లెయిన్ అబౌట్ అరేస్ అన్నప్పుడు ఏం చేయాలా, డెఫినేషన్ రాయాలా, దానిలో టైప్స్ రాయాలా, అందులోకి ఏదో ఒక ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ రాయాలా. ఓకేనా. నా సజెషన్ ఏంటంటే అరే ప్రోగ్రామ్ రాయమన్నప్పుడు మీరు అడిషన్ ప్రోగ్రాము మల్టిప్లికేషన్ ప్రోగ్రామ్ 2 నేర్చుకోండి. ఓకేనా. వాడు ఎక్కువగా మల్టిప్లికేషన్ ప్రోగ్రామ్ అడుగుతున్నాడు ప్రీవియస్ క్వశ్చన్ పేపర్లో. మల్టిప్లికేషన్ ప్రోగ్రామ్ నేర్చుకుంటే మీరు ఇన్ కేస్ వాడు థియరిటికల్గా ఎక్స్ప్లెయిన్ అబౌట్ అరేస్ అన్నప్పుడు అరేస్ డెఫినేషన్ రాసి 1D అరే ఏంటి, 2D అరే ఏంటి, ఒక మల్టిప్లికేషన్ అడిషన్ నేర్చుకుంటారు కదా, ఆ ఎగ్జాంపుల్ రాసి పారేస్తే మీకు ప్రోగ్రామ్ నేర్చుకునేటువంటి థియరీ అయితే కవర్ అయిపోతుంది. ఇక్కడ స్ట్రింగ్స్లో వచ్చేసి మీకు ఎక్కువగా ఎక్స్ప్లెయిన్ అబౌట్ స్ట్రింగ్ అన్నప్పుడు డెఫినేషన్ రాయాలా, ఎట్లా డిక్లేర్ చేస్తే రాయాలా స్ట్రింగ్, దాంట్లో కొన్ని ఫంక్షన్స్ ఉంటాయి స్ట్రింగ్ హ్యాండ్లింగ్ ఫంక్షన్స్, అవి డిఫైన్ చేసి దాంట్లో ఏదో ఒక దాని ప్రోగ్రామ్ రాయాలా. ఇంకేముంది దాంట్లో ఇంపార్టెంట్, ఆ 2 ఇంపార్టెంట్ నేర్చుకోవాలి. ఓకేనా, నేర్చుకోండి. నెక్స్ట్ యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్ అనమాట. ఇక్కడ మీకు ఫంక్షన్స్ వచ్చేసి ఎక్కువగా అడిగేది ఇక్కడ ఇంపార్టెన్స్ ఆఫ్ ఫంక్షన్ ప్రోటోటైప్స్ ఇన్ ప్రోగ్రామింగ్ అనమాట. ఫంక్షన్ ప్రోటోటైప్స్ గురించి ఎక్కువ అడిగే ఛాన్స్ ఉంది. ఇంకోటి ఏంటంటే ఈ 4th యూనిట్ నుంచి మీకు ఎక్కువ ఏం అడుగుతారంటే రైట్ ఏ ప్రోగ్రామ్ యూజింగ్ ఫంక్షన్ టు యాడ్ 2 నెంబర్స్ 3 నెంబర్స్ 4 నెంబర్స్ అట్లా అడుగుతున్నాడు. ఓకేనా, ప్రోగ్రామ్ అది బాగా నేర్చుకోండి. ఓకేనా. దాని తర్వాత డిఫరెంట్ బిట్వీన్ లోకల్ అండ్ ఎక్స్టర్నల్ వేరియబుల్స్ అనమాట. ఇవి ఎక్స్ప్లెయిన్ అడుగుతారు, డిఫరెన్స్ అడుగుతున్నాడు, అది కూడా బాగా నేర్చుకోండి. ఓకేనా. ఇంకా 3 మార్క్స్ చూసుకున్నట్లయితే ఫంక్షన్ అంటే ఏంటి, నీడ్ ఆఫ్ ఫంక్షన్ అంటే ఏంటి, ఎట్లా డిఫైన్ చేస్తారు ఫంక్షన్ని, రిటర్న్ వాల్యూ చాలా ఇంపార్టెంట్ ఫంక్షన్లో, ఎందుకు యూస్ చేస్తారని అడుగుతాడు, నేర్చుకోండి. నెక్స్ట్ లాస్ట్ అండ్ ఫైనల్ యూనిట్ 5th యూనిట్ అనమాట. దీంట్లో వచ్చేసి మీకు 3 టాపిక్లు ఉన్నాయి, స్ట్రక్చర్స్, యూనియన్స్, ఫంక్షన్ పాయింటర్స్ అనమాట. దీంట్లో వచ్చేసి ఎక్కువగా మీకు అడిగేది ఇనిషియలైజేషన్ ఆఫ్ స్ట్రక్చరు, మెంబర్ ఇనిషియలైజేషన్ ఆఫ్ స్ట్రక్చరు, అవి ఎక్కువ అడుగుతాడు, అవి బాగా నేర్చుకోండి. ఓకేనా. హౌ టు ఫైండ్ ద సైజ్ ఆఫ్ ఎ స్ట్రక్చర్, దీనికి ప్రోగ్రామ్ నేర్చుకోండి ఒకటి. ఓకేనా. కింద నేను ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ పెడతాను, అవి చూసి లాస్ట్ ఇయర్ ఏం ప్రోగ్రామ్స్ అడిగాడో రిపీటెడ్గా అవి నేర్చుకోండి, అండ్ అలాగే కొత్తగా డిఫరెంట్గా అడిగినట్టు అవి కూడా నేర్చుకోండి. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఇంకా మీకు స్ట్రక్చర్స్ అయిపోయింది. యూనియన్స్లో మీకు ఎక్కువ అడిగేది డిస్కస్ పాయింటర్ అర్థమెటిక్ అనమాట. పాయింటర్ అర్థమెటిక్ నేర్చుకోండి. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఇంకా పాయింటర్స్లో మీకు ఎక్కువ పాసింగ్ బై రెఫరెన్స్ ఉంది కదా, ఇదే illustrate with example how pointer can be realized effects of a pointer pausing by a reference, ఇవి కూడా చూసుకోండి. ఓకేనా. ఇంతే అనమాట. దీంట్లో ఇంపార్టెంట్ ఈ స్ట్రక్చర్లో ఎక్కువ మీకు ప్రోగ్రామ్స్ అడుగుతాడు, ఇక్కడ పెద్దగా ఏమీ లేవు. ఏంది అంటే థియరీ క్వశ్చన్స్ ఇక్కడ ఏమీ లేవు, ప్రోగ్రామ్స్ అడుగుతాడు. లాస్ట్ ఇయర్ ఏం అడిగాడో రిపీటెడ్గా అడిగినేటి అండ్ అలాగే కొత్తగా అడిగినేటి నేర్చుకోండి. ఇంకొకటి ఏంటంటే ప్రీ ప్రాసెస్ డైరెక్టివ్స్ అడిగితే మీకు ప్రీ ప్రాసెసర్ కండిషనల్ అండ్ అలాగే ఇక్కడ లిస్ట్ వేరియస్ కండిషనల్ అండ్ అన్కండిషనల్ ప్రీ ప్రాసెసర్ డైరెక్టివ్స్ ఉంది కదా, అది థియరీ అడిగితే అడగచ్చు మీకు. ఓకే, అది గుర్తుపెట్టుకోండి. ఇంకా 3 మార్క్స్ చూసుకున్నట్లయితే స్ట్రక్చర్ అంటే ఏంటి, యూనియన్ అంటే ఏంటి, పాయింటర్ అంటే ఏంటి, ఎట్లా సింటాక్స్ ఒక స్ట్రక్చర్, యూనియన్ ఒక స్ట్రక్చరు, డిఫరెన్స్ బిట్వీన్ స్ట్రక్చర్ కానీ యూనియన్ కానీ, లేకుంటే స్ట్రక్చర్ యూనియన్ పాయింటర్ డిఫరెన్సెస్ అడుగుతాడు. ఓకేనా. ఇవే అనమాట ఇంపార్టెంట్. ఓకేనా. ట్రిపుల్ వాళ్ళకి నేను C20 వాళ్ళకి కూడా చేస్తాను. ఓకే, వెయిట్ ఇన్ కేస్ మీరు C20 వాళ్ళు ఈ వీడియో చూసినా పర్లేదు, సేమ్ టాపిక్స్, బట్ మీకు వెయిటేజ్ అయితే డిఫరెన్స్ ఉంది అంతే. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.